ఇక్కడ చూసారండి నేతి బీరకాయలు. అసలు ఈసారి మంచిగా ఎటువంటి వంకర్లు పోకుండా ఎంత స్ట్రైట్గా బాగా వచ్చాయో చూడండి. మెన్స్లో ఏంటంటే ఎండోక్రైన్ వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగడానికి ఈ దుంప అయితే ఉపయోగపడిద్దండి. ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్, మోనోపాజ్ తర్వాత ఈ దుంపలు తినడం వల్ల ఎంత యూజ్ ఉందంటే ఉమెన్స్కి అంత యూజ్ ఉందన్నమాట. ఆహా, గోళీల్లాగా ఏరుకోవాల్సి వస్తుంది. బేబీ పొటాటోస్ సూపర్ ఉన్నాయి. ఆరెంజ్ లెమన్ అండి, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ లెమన్కి. అసలు ఈసారి అయితే భలే కాసినాయి, అసలు చాలా బాగా వచ్చాయి. చాలా వాటికి కాయలు అయితే ఎక్కువ పడినాయి అన్నమాట. లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా వచ్చినాయి. మల్లె మొగ్గలు చూడండి ఎంత గుండు గుండుగా ఎంత లావుగా అయితే వచ్చున్నాయో. స్టార్టింగ్ ఇదే కదా స్టార్ట్ అవ్వడము, అసలు భలే లావు ఉన్నాయి అన్నమాట. మొగ్గ అయితే చాలా బాగా లావుగా ఉంది. అసలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అసలు సీజనల్ ఫ్లవర్స్ భలే ఉంటాయండి. అసలు ఈ బుజ్జి పొటాటోల్ని ఏం చేయాలి, అసలు ఎలా కర్రీ వండాలి? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర అర్జున వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవేంటా అని చూస్తున్నారా? సో ఇవేంటో రివీల్ చేసే ముందు నేను దీని గురించి అయితే ఒక బెనిఫిట్స్ అయితే కొన్ని అయితే చెప్తానండి. ఎవరైనా ఇంకా ఇవి తినని వాళ్ళు ఉంటే ప్లీజ్ తినడం అయితే స్టార్ట్ చేయండి. ఇది అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా సరే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో నేను బెనిఫిట్స్ చెప్పి నెక్స్ట్ అయితే రివీల్ చేస్తాను అన్నమాట. సో ఇది ఈరోజు హార్వెస్ట్ కూడా ఉంది, చూపిస్తానన్నమాట. సో ఈ దుంప తీసుకోవడం వల్ల మ్యాక్సిమం చాలా తక్కువ మంది అయితే వండుతారండి, కానీ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి ఈ దుంప చాలా ఉపయోగపడిద్ది బాగా. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే జీర్ణ వ్యవస్థకి గుండెకి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుద్ది. మెయిన్ ఉమెన్స్లో ఏంటంటే ఎండోక్రైన్ వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగడానికి ఈ దుంప అయితే ఉపయోగపడిద్దండి. ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్, మోనోపాజ్ తర్వాత ఈ దుంపలు తినడం వల్ల ఎంత యూజ్ ఉందంటే ఉమెన్స్కి అంత యూజ్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే డైటరీ ఫైబర్ అనేది మంచిగా దీంట్లో ఉంటుంది. సో పిండి పదార్థము మన హార్ట్కి సంబంధించి చాలా ఇదైతే యూజ్ ఉందండి. సో అదేంటంటే చామదుంప అన్నమాట. ఈ చామదుంప చాలామంది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు, ఈ ఆకులు కూడా అవాయిడ్ చేస్తారండి. కానీ నేను ఉమెన్స్కి చెప్పేది ఏంటంటే రియల్గా చెప్తున్నాను, ఈ ఆకు కానీ ఈ దుంపలు కానీ చాలా యూజెస్ ఉన్నాయి. ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం ఆర్గానిక్గా పెంచుకొని ఇలా ప్రతిరోజు నిత్యం తీసుకోవడం వల్ల మన చాలా వాటికి మన కంట్రోల్లో అయితే మన హెల్త్ ఉంటుంది. సో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేస్తున్నా తినండి. సో ఈరోజు అయితే ఇవైతే హార్వెస్ట్ అయితే చేద్దాము. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఈరోజు మన పొటాటోస్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ దుంపలు అయితే ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేద్దాము. మంచిగా ఉన్నాయి, తీద్దాము. ఇవేంటంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్ చేస్తూ వచ్చాం కదా, ఒకసారి దుంపలు కూడా ఎన్ని ఉన్నాయో చూసి సో తీద్దాము అని చెప్పి నేనైతే ఈరోజైతే ఈ హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తినడంలో తప్పేముందండి? ఏముంది, ఒక్క గడ్డ ఇలా దుంప మనం బయట తెచ్చుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే మంచిగా దీని నుండి ఆకులు అయితే బాగా వస్తాయి. ఆకులన్నా యూజ్ అవుతాయి కదా మనకి మంచిగా. పప్పు కూర లేకపోతే ఫ్రై, అచ్చంగా చామాకులతో ఫ్రై కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇవైతే కింద అయితే పోసేద్దాం. ఎప్పుడైనా దుంపలు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి కంటైనర్ చూస్ చేసుకుంటే బెటర్ అండి. ఇలాంటి లాంగ్ కంటైనర్స్
బాగా వస్తాయి అన్నమాట. కనపడుతున్నాయండి. సో చూడండి, మట్టిని చూడండి ఎంత గుల్లగా చేస్తున్నాయో. చూడండి మట్టిని ఎలా చేస్తున్నాయో, ఎంత గుల్లగా వస్తుందో చూడండి ఇక్కడ. సో వీటి యూజెస్ ఇదేనండి. అందుకే ఇది పంచగవ్య ఉంది కదండి, పంచగవ్య ఇవ్వండి. సో ఇలా అయితే కంపల్సరీగా వచ్చిద్ది అనమాట సాయిల్. ఇలా వస్తేనే మనకి ఏంటంటే గుల్లగా వస్తే రూట్స్ బాగా వెళ్ళి ప్లాంట్ అయితే చాలా హెల్దీగా పెరుగుతుందండి. ఇది ఒక యూజ్ అనమాట. సో చూడండి, అసలు ఇక్కడ చూడండి ఇది ఎంత గుల్లగా అయితే చేస్తుందో. సో ఎవరైనా తెలియని వాళ్ళు ప్లీజ్ చూడండి. పంచగవ్య ఇవ్వడం వల్ల ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, సో వీటి సంతతి అయితే పెరుగుతుందన్నమాట. ఇంకా ఎక్కువగా అయితే వీటి సంతతిని ఇవైతే పెంచుకొని మట్టిని ఏంటంటే చాలా ఇలా గుల్లగా చేసేస్తాయి అన్నమాట. చూడండి ఎంత గుల్లగా అవుతుందో. సో గుల్లగా అవడం అంటే అండి, ఇదిగో ఇలా బాల్స్గా ఉంది కదా, ఇలా అవుతుంది చూడండి. సాయిల్ మొత్తం ఈ పార్ట్ మొత్తం అలానే ఉంది చూడండి. ఇలా ఉంటే సాయిల్ 100% మంచిగా హెల్దీగా ఉన్నట్టు, ప్లాంట్ కూడా చాలా బాగా ఎదుగుతుందండి. చూడండి ఇప్పుడే మంచిగా రూట్స్ అయితే భలే వెళ్ళిపోతున్నాయి. నేను ఇవన్నీ పెట్టా అండి, 2 3 పెట్టాను అంతే అనమాట. అప్పుడు బయట నుండి తీసుకొచ్చి, ఇవి బయట మనం స్టోరుల్లో తెచ్చుకుంటాం కదా, అవి పెట్టేసుకోవచ్చు అండి డైరెక్ట్గా. ఇది ఇక్కడ కూడా ఇక్కడ బాగా వచ్చేసింది. సో నేను 2 3 పెట్టానండి అంతేను, అంతకన్నా పెట్టలేదు. జస్ట్ నేనైతే మెయిన్ ఆకుల కోసం అయితే పెట్టుకున్నాను అనమాట, ఈ లీవ్స్ కోసమే. సో ఇవైతే వచ్చున్నాయి, ఇన్నైతే వచ్చున్నాయి. సో మళ్ళీ ఈసారి ఇంకొంచెం పెద్ద కంటైనర్లో ఇంకా మంచిగా అయితే పెడదామండి. నెక్స్ట్ ఇంకా మంచిగా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇప్పటికి కూడా మంచిగా చాలా బాగా వచ్చాయి. సో ఇది వచ్చేసి పొటాటో అండి. ఈ పొటాటో నేను ఎప్పుడు పెట్టినా అందరూ ఎంత ఈజీగా పెంచుతున్నారు, కానీ నేనైతే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 4 దుంపలు అయితే వచ్చినాయి అనమాట. ఒక 4 దుంపలు అంతే. ఏంటి మన గార్డెన్ స్టార్టింగ్లో అయితే, మళ్ళీ తర్వాత పెట్టాను రాలేదు, మళ్ళీ ఇప్పుడే అనమాట. చూద్దాం అసలు ఎన్ని ఉన్నాయో, అసలు ఉన్నాయో లేవో. మొక్కలు అయితే పైకి కనపడుతున్నాయి మనకి. వావ్, ఒక చిన్న బేబీ పొటాటోతో అయితే మనకి స్టార్ట్ అయిందనమాట. చూడండి ఎంత బేబీగా ఉందో అసలు ఇదైతే. వావ్, సూపర్ ఉందన్నమాట. చూద్దాము. ఇదైతే నేను కిందేం పోయాలనుకోవట్లేదు, ఎందుకో అసలు వచ్చినాయో రాలేదో కూడా తెలియదు అనమాట. పర్లేదండి, ఇగో చూడండి కనపడుతున్నాయా మీకు, ఇది చూపించు, కనపడుతున్నాయా చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసినాయో. పర్లేదు, ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వస్తాయి ఇవి. ఆహా, గోళీల్లాగా ఏరుకోవాల్సి వస్తుంది. బేబీ పొటాటోస్ సూపర్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఇదొకటి. వావ్, అన్నీ సేమ్ సైజులో భలే ఉన్నాయి అబ్బా. ఇంకొక బుడ్డదన్నమాట. ఇవి ఇంకా ఉంచితే వస్తాయేమో మంచిగా. మరి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఎండిపోతున్నాయండి ఆకులు.
సో ఎండిపోయినాయి కదా అని చెప్పి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. లేదా ఇంకొకటి దీనికి మనం ఇచ్చే బలం సరిపోవట్లేదేమో, ఇంకా మంచిగా వీటికి ఇవ్వాలేమో పొటాటోస్కి. మ్యాక్సిమం నేను పొటాటోస్కి ఏమి ఇవ్వనండి, వదిలేస్తాను అన్నమాట పెట్టేసి. ఇక అన్నిటికీ ఇచ్చేటప్పుడు దీనికి కూడా పోషకాలు ఇచ్చుకోవటమే కానీ ఇంకా ఏమి విడిగా అయితే ఏమి ఇవ్వను అన్నమాట. సో అయితే అన్నీ చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి. ఒక్కటి కూడా పెద్దది రాలేదేమో, అన్నీ బుడ్డ బుడ్డగానే ఉన్నాయి. ఇడైతే పోద్దాం. వావ్, ఇదిగో దీనికైతే ఇక్కడైతే వచ్చింది చూడండి. దీన్ని మళ్ళీ పెడితే బెటర్ అనుకుంటా. ఇదిగో ఇక్కడ కార్నర్లో ఒకటైతే ఉంది. వావ్, ఈ కార్నర్లో అయితే ఒకటి ఉంది. ఇంకా ఉన్నాయేమో చూద్దాం. సో చూసారా, ఈరోజు ఇవే అయితే పొటాటోస్ వచ్చాయి. అసలు ఈ బుజ్జి పొటాటోల్ని ఏం చేయాలి, అసలు ఎలా కర్రీ వండాలి? ఇంక ఇవి డైరెక్ట్గా ఇక ఇలానే వండేసుకోవాలి, పీల్ కూడా తీయద్దు. సో ఇవైతే వచ్చేసాయి. చామదుంపలు అయితే ఇవి వచ్చేసాయండి. ఇంకా మన హార్వెస్ట్లు ఉన్నాయి, కోద్దాము. ఇక్కడైతే కొన్ని టమోటాలు ఉన్నాయండి, ఇవి కూడా కోద్దాము. ఇంక ఇవేదన్నమాట. ఇది లాస్ట్ మొన్న టమోటోస్ తీసేసేటప్పుడు ఈ ప్లాంట్ మిస్ అయింది. సో ఈరోజు అయితే ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఒక టమోటో ఉందండి, ఇది దోరగా పండింది చూడండి. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇది కూడా అయ్యో, ఇది కొంచెం లైట్ దోరగా ఉంది. ఈ ప్లాంట్కి ఉన్నాయండి, ఈ ప్లాంట్కి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇలా కొంచెం రెడ్గా కనిపించినాయి, ఇవి నైట్కే దోరగా మంచిగా పండిపోతాయండి, ఏం కాదు. సో ఈ ప్లాంట్ ఇది ఇంకా ఉంది, ఇది ఇంకా అవ్వలేదన్నమాట. ఇవన్నీ నేను తర్వాత కొత్తగా పెట్టుకున్న ప్లాంట్లన్నీ. బిఫోర్ వీడియోలో కొన్ని ప్లాంట్స్ అయితే తీసేసాను కదా, వాటి తర్వాత పెట్టినవి అన్నమాట ఇవి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే 1 by 1 ఇలా అవి అయిపోయాయి కదా, మళ్ళీ ఇవి వస్తున్నాయి అన్నమాట హార్వెస్ట్. సో అలా ఉంటుంది. సో ఇక్కడ కూడా అయితే కొన్ని ఉన్నాయి టమోటాలు, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇవి ఈ ప్లాంట్ కూడా వాటితో పెట్టినాయి అన్నమాట. సో టమోటోస్ అయితే ఇవైతే వచ్చేసినాయి అన్నమాట. ఇంకా అక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి, అవైతే హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూసారండి నేతి బీరకాయలు, అసలు ఈసారి మంచిగా ఎటువంటి వంకర్లు పోకుండా ఎంత స్ట్రైట్గా బాగా వచ్చాయో చూడండి. సో ఇది కదా నాకు కావాల్సిన హార్వెస్ట్. ఎంత ఇష్టంగా పెట్టానో ఈ ప్లాంట్ అయితే. సో ఫైనల్గా అంతే మంచిగా హార్వెస్ట్ అయితే వస్తుంది. సో చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట కాయలు అయితే. ఇంకా ఉన్నాయి పిందెలు. వావ్, ఇక్కడ ఒకటి ఉంది, నేను చూడలేదు. ఇక్కడ పైన ఉంది ఒకటి, ఇది అసలు చూడలేదండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. రియల్గా ఇది అసలు చూడలేదండి మనం. ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను. వావ్, ఇది ఎక్స్ట్రా, ఇది చూడండి అన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఇది. సో ఇంకా పిందెలు ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి ఇంకా పిందెలు. పూత కూడా బాగుందండి, మంచిగా పూత అయితే. సో చూసారా నేతి బీరకాయలు కూడా ఎంత మంచిగా అయితే వచ్చినాయో. సో ఇక్కడ ఒక టమోటా ఉందండి, ఇది కూడా కోద్దాం. చూడలేదు.
సో ఇదిగో ఇక్కడ కూడా ఒక నేతి బీరకాయ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొక ప్లాంట్ పెట్టానని చెప్పాను కదండి. సో ఆ ప్లాంట్కి కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇగో పిందెలు కూడా చూడండి ఎంత మంచిగా అయితే పిందెలు కూడా వచ్చేస్తున్నాయో. ఇక్కడ అన్నీ అవే అనమాట, పిందెలు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని చెర్రీ టమోటాలు ఉన్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇవి మంచిగా భలే అండి, ఇలా గుత్తులు గుత్తులుగా భలే కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేయటానికి బాగా ఈజీగా ఉంటాయి ఇవైతే. ఇవైతే చెర్రీ టమోటోస్ ఇవైతే వచ్చాయి. ఈరోజు చిన్న హార్వెస్ట్ అయినా ఎంత మంచిగా వచ్చాయో. నాకైతే చిన్న హార్వెస్ట్ అయినా చాలా సంతృప్తిగా ఉందండి. ఎందుకంటే ఎంత ప్యాషన్గా అయితే పెట్టానో అంతే ప్యాషన్గా హార్వెస్ట్ అయితే చేశాను. అసలు రియల్లీ హ్యాపీ అనమాట, చాలా చాలా హ్యాపీ. ఎంతమందికి నచ్చిందండి ఈ వీడియో? రియల్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఎంతమందికి నచ్చిందో. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.